అందరికీ నమస్కారం. ఈరోజు మనమున్న పెద్ద తుమ్మలంలో వెలిసినటువంటి శ్రీ తిమ్మప్ప స్వామి గుడిలో ఉన్నాం. ఈరోజు ఇక్కడైతే కొత్తగా ఈ గుడిని అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి తిమ్మప్ప స్వామి వెలిసినారు, కానీ గుడి అయితే కొత్తగా కట్టించారంట. ఒకసారి చూద్దాం గుడి అనేది ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు, వృక్షాలు అయితే పెద్ద పెద్ద వృక్షాలు 3 ఉన్నాయి. అదే ఇప్పుడు మనం స్వాములుగా ఏం చెప్తారు, అంటే ఇప్పుడు ఇది వాటేసి వచ్చేది అంటే ఇది ఆడుందంటే ఈడ పక్కన ఇదే ఉండే ఇతనే పెద్ద ఇతనే పెద్ద. అప్పుడు వెనక నా వెనక నువ్వు ఉండరా, నా ముందు ఉంటారా అని చెప్పాడు. అట్లా ఈ సాంగ్ ఆ సాంగ్ చెప్పాడు, ముందుండు నువ్వు అని. కనపడలేరు మనం రాయితాను కానీ పెడతాను కానీ పీఠం పెట్టలేదు. కనపడతారు లేచారు, ఇది వేస్తారు. ఆ పూలు ఎక్కేలో పెట్రోల్ వీడియో తీసుకోవట్లేదు. ಹರಿಗಾಣವೇ ಪರಮ ದುರ್ಭವ ಬಗೆಯೊಳು ಬಿದು ತೊಳಲಿ ಬಳನುತ್ತ ನೆಡಿನಿಯೊಳು ಜನುಮ ತಾನಿ ಅಭೇದ ಮತದ ಸವಾದ ಕಂಡು ಪಾವನಾರಿನು ಗಿರಿಯ ವಿನಯನ ಪಾದ ಗಂಟೆ ಕೊಡ್ತಾನೆ ಗಂಟೆ ನೀಲ ಬಣ್ಣದೊಪ್ಪುವ ಸುಂದರ ಶಿವಗಾಯ ಎಂದಿರೆ ಲೋಲಸಿ ಜಗ ಮೋಹನಾಕಾರ ಕೊರಳ ಪದಕ ಮಾಲಕ లోపల ఓపెనింగ్ అది ఈ సంవత్సరమేనా కట్టించినది? ఇంకా ఇంతకు ముందు ఏమన్నా సార్? ఇంతకు ముందు అయితే అదే ఇది కట్ట మాదిరిగా ఉండే, కట్ట మాదిరిగా ఉండే జనాలు అప్పుడు ఆయన 4 ఆటోలే కాయం నలుగురు ఆటోలు అక్కడ ఉండారా తీసుకున్నాడు పెట్టానంటే 4 ఆటోలే తెచ్చిపెట్టింటాడు. ఇట్లా సమయం మా ఊరు నీళ్ళు వచ్చేవా గెదిమించాడు. ఇంకా బయటకు పోయాడు. అంటే అప్పుడు ఊరు ఊరే వీడే నాకు సరిపడలేదు అని నాకు వద్దంటే మీరు బయటకు పోయినా బయటకు గెదిమించాడు. అది ఈరోజు ఎన్ని గంటలకు రేపు అన్ని గంటల వరకు మరి దాడుతుంది. లా ఉంటే 2 లావద్దు లావ్ చేస్తాను ఇంత లా పెడతాను సార్ డైలో సెన్సర్ సార్ ఇట్లా నిండిపోతుంది. ఏమన్నా బయట వస్తుంది అదేం బొంగ సార్? అప్పుడు బొంగదే ఉండే కదా ఏం అప్పటికి నడిచేదా
తాత ఉద్యోగం ఉంటే నడుపుతారా ఇవ్వను, అదే పని. చూసే వస్తుంటే ఆ? ఇది ముసిన వచ్చిన కట్టకే ఆ? కట్టే కూడా ఆయన సరే వచ్చి ఎవరు మల్కాడిన చూసినప్పుడు అవులే ఆపద వచ్చింది. చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రతి అమావాస్యకు కూడా అన్నదానం కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ పెద్ద తుమ్మలం గ్రామంలో ఈ విధంగా గుడి అనేది ఈ విధంగా నిర్మించడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇక్కడ పర్యావరణం చాలా బాగుంది. పచ్చగా ఉన్న ప్రదేశంలో చాలా పచ్చిగా ఉంది. ఇక్కడ గుడి అనేది చాలా ప్రశాంతంగా కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడే ప్రసాదం తినే ప్లేట్లు తీసుకొని వెళ్తున్నారు మళ్ళీ రిటర్న్. ఇక్కడ చూడు తాత, ఇక్కడ తిరుగు. స్వామి ఎర్గడి తిమ్మప్ప దేవాలయం పెద్ద తుమ్మలం గ్రామ ప్రజలకు ఏమనగా మన కార్యక్రమం పెద్దలందరూ కలిసి చందా ఇచ్చి డబ్బులు ఇచ్చి అంతా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇప్పుడు మరి ఆదివారము సోమవారము ప్రతిష్టాపన చేస్తున్నారని మరి కోరుతున్నాము. అందరికీ నమస్కారం అన్న. రేపు 2-3 తారీఖున శ్రీ ఎర్గడి తిమ్మప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఉంది. ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుమ్మలం గ్రామంలో అడవిలో కొలువైన శ్రీ ఎర్గడి తిమ్మప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఉంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పల్లెలలో కానీ అందరు రావాలని మరి కోరుచున్నాం. అలాగే 2వ తేదీ హోమం ఉంటుంది. కాబట్టి మళ్ళీ 3వ తేదీ విగ్రహ ప్రతిష్ట, గుడి ఓపెనింగు, అలాగే అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి పాల్గొని అన్నదానం చేసుకోవాలని మరి కోరుచున్నాం. మళ్ళీ అంటే చెప్పాలి. ధన్యవాదములు అందరికీ.